అందుకే నేనుంటే భరోసా. విశాఖ స్టీల్ ప్లాంట్. బ్లాస్ట్ ఫర్నేస్లు, కోక్ ఓవెన్లతో పని వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. ఉద్యోగుల్లో మగవాళ్లే ఎక్కువ. అలాంటి చోట విజయవంతంగా విధుల్ని నిర్వహిస్తున్నారు స్టీల్ ప్లాంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ దాసరి రాధిక. తన సేవలకు ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఐఎస్ఏ నుంచి జెండర్ డైవర్సిటీ అవార్డుని అందుకున్నారామె. నా విద్యాభ్యాసమంతా విశాఖలోనే జరిగింది. నాన్న ఆదినారాయణమూర్తి రైల్వేలో మెకానికల్ ఇంజనీర్గా పనిచేశారు. మేం నలుగురు అక్కాచెల్లెళ్లం. ఒక అన్నయ్య. అమ్మాయిలైనా అబ్బాయిలైనా బాగా చదివి ఉద్యోగాలు చేయాలి అనేవారాయన. ఎంబీఏ తర్వాత 1995లో మేనేజ్మెంట్ ట్రైనీగా విశాఖ స్టీల్ ప్లాంటులో చేరా. రోలింగ్ మిల్స్ షాప్ ఫ్లోర్, విద్యుత్ నిర్వహణ విభాగం, మిల్స్ విస్తరణ సైట్, ఇలా వేర్వేరు చోట్ల విధులు నిర్వర్తించా. ప్రస్తుతం 4,000 మంది ఉద్యోగులు, మరో 4,000 మంది ఒప్పంద కార్మికులకు హెచ్ఆర్ ఇన్ఛార్జిగా ఉన్నా. రాత్రిళ్లు వెళ్లాల్సిందే. కోక్ ఓవెన్ వంటి పని ప్రదేశంలో వేడి, దుమ్ము, ఘాటైన వాసన వంటి కఠిన పరిస్థితులుంటాయి. వాటికి తోడు అకస్మాత్తుగా కార్మికులకు, యాజమాన్యానికి మధ్య తలెత్తే సమస్యలను సవాలుగా తీసుకునేదాన్ని. అలాంటప్పుడు వారి మధ్యలోకి వెళ్లడానికి కొందరు అధికారులు భయపడతారు. నేను వెళ్లి వాళ్లతో మాట్లాడేదాన్ని. సమస్యకు వెనుకున్న కారణాన్ని తెలుసుకుంటా. అప్పుడే మూలాల నుంచి పరిష్కరించగలం. యూనియన్ నాయకులు నన్ను ప్రశ్నించక ముందే నేనే సమస్య గురించి చెప్పేదాన్ని. మహిళలు సమస్యలను చాలా ఓపిగ్గా వింటారు. సైట్లో ఏ సమస్య వస్తే అర్ధరాత్రి కూడా ఒక్కదాన్నే వెళ్తా. కోక్ ఓవెన్స్ విభాగంలో ఇటీవల రాత్రి 9ంటికి ప్రమాదం జరిగింది. ప్రాథమిక వైద్య కేంద్రానికి వెళ్లి ఆందోళన చెందుతున్న 200 మంది కార్మికులతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దాక తెల్లవారుజామున 2 గంటలకు ఇంటికి తిరిగి వెళ్లా. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే ఏ సమస్యనైనా నేను పరిష్కరించగలననే నమ్మకం యాజమాన్యానిది. ఆ నమ్మకమే అనేక పోస్టింగ్లలో మొదటి మహిళా హెచ్ఆర్ ఇన్ఛార్జిగా నన్ను నిలబెట్టింది. ప్రతి నెలా సమావేశం. మావారు స్టీల్ ప్లాంట్లోనే ఎలక్ట్రికల్ ఇంజనీర్. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు రాత్రుళ్లు సైట్కు వెళ్లాల్సి వచ్చినప్పుడు వాళ్లని ఆయనే చూసుకునేవారు. అమ్మాయి అమృత ఐఐఎం అహ్మదాబాద్లో ఎంబీఏ చేస్తోంది. అబ్బాయి గౌరవ్ ఇంటర్ చదువుతున్నాడు. సవాళ్లకు సిద్ధమైతే ఏ రంగంలోనైనా మహిళలు పనిచేయగలరు. ఈ రంగంలో ఇదివరకు టెక్నికల్ డిపార్ట్మెంట్లోకి మహిళలు వచ్చేవారు కాదు. ఇప్పుడు వస్తున్నారు. నేను కలిసినప్పుడల్లా వాళ్లకు సూచనలు, సలహాలిస్తుంటాను. మహిళల భద్రతకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాం. దీన్ని నేనే పర్యవేక్షిస్తా. ప్లాంటులో ఉద్యోగం చేస్తూనే సైకాలజీ, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో పీహెచ్సీ పూర్తి చేశా. ప్రతి నెల మొదటి వారం ఉద్యోగులతో ఖచ్చితంగా సమావేశమవుతా. వారితో కలిసి టీ తాగుతూనే ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుంటా. వాటిని విభాగాధిపతులతో చర్చించి పరిష్కరిస్తా. మహిళల భాగస్వామ్యం పెంచేందుకు కృషి చేస్తా. నా సేవల్ని గుర్తించి ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఐఎస్ఏ స్టీల్ కాన్క్లేవ్ 2024లో ప్రతిష్టాత్మక జెండర్ డైవర్సిటీ అవార్డుని అందజేసింది. Don't forget to like, subscribe and share the videos.